మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే మధు. నమస్తే అండి. సో మధు, పెళ్లి అంటేనే అందరూ భయపడుతున్నారు. నీ దగ్గరకు వచ్చే పేషెంట్సే మేడం వద్దు, నువ్వు సలహా ఇచ్చినా కూడా ఆ సలహాను తీసుకోనికి ఎవరు రెడీగా లేరు. నిజంగా ఒకప్పుడు పెళ్లి అంటే విడాకులు అయ్యేది తక్కువ, ఆ టైం కూడా విడాకులు తీసుకోవాలి అనుకునే టైం ఎక్కువ. అంటే ఈ ఏజ్ లో అంటే పెళ్లి అయిన తర్వాత కొన్నేళ్లకి విడాకులు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు సంవత్సరం పోయింది, 6 నెలలు అయిపోయింది, గంట పోయింది, పెళ్లి మండపంలోనే 10 నిమిషాల్లో మొన్న ఒక పెళ్లిలో విడాకులు. ఫస్ట్ థింగ్, అసలు విడాకులు ఇస్తారా? పెళ్ళైన 10 నిమిషాలకే విడాకులు అంటారు. అదే నాకు డౌట్ గా ఉందండి. జడ్జి అప్పుడే ఇచ్చేసారని చెప్పి పేపర్ కూడా పెట్టారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ప్రతిదాన్ని హైప్ చేయడం అన్నది బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని మాత్రం మనం తీసుకోలేం. దీనివల్ల ఏమవుతుందంటే మిగిలిన జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఏంటి నాకు ఈ బాధ, నేను కూడా ఇచ్చేస్తాను అన్నట్టు. బట్ 3 minutes కి విడాకులు ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు. ఆ అబ్బాయి ఏం మాట్లాడాడో మనకు తెలియదు. స్టూపిడ్ అన్నాడంట, అందుకోసమని ఆ అమ్మాయి ఈగో హట్ అయి విడాకులు ఇచ్చేసింది అంతే. అంటే ఏ సిచ్యువేషన్ లో అన్నాడు అన్నది మనకి క్లారిటీగా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆడపిల్లలు ఈ మధ్య బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. వాళ్ళు ఏమి పని చెయ్యము అని చెప్పట్లేదు, మేము సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, మాకు కూడా కాస్త విలువ ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ అబ్బాయిలు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో మన అమ్మని మన తండ్రి గారు గౌరవించి ఉండరు. సో మనం కూడా గౌరవించాల్సిన అవసరం లేదుగా, మన కాళ్ళ కింద చొప్పు అన్నట్లు చూస్తున్నారు చాలా మంది ఫ్యామిలీస్ లో ఇప్పటికీ. అంటే ఈ కాలంలో కూడా 100% అండి. అంటే భయపడుతున్నారు కదా అబ్బాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి అంటే, అందుకు అడుగుతున్నా. ఈ కాలంలో కొన్ని అలా ఉన్నాయి, ఇలా ఇలా ఉన్నాయి. cases. ఒక్కటే ఇప్పుడు కాదు కదా, కొంతమంది పూజారులు ఉంటారు. అవును. అలాంటి ఇళ్లల్లో ఆడపిల్లలు చదువుకొని వెళ్ళినా కూడా వాళ్ళని ఉద్యోగానికి పంపించరు. వాళ్ళందరికీ సేవ చేస్తూ అక్కడే పడి ఉండాలి. వాళ్ళని ఎంత హింసిస్తారంటే అంత హింసిస్తారు. ఇంకా ఆ ప్లేస్ నుంచి వాళ్ళు కదలకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. నువ్వు ఉన్నది మా సేవ కోసమే అన్నట్లు ఆపేస్తున్నారు. భక్తి, మంచితనం అన్నీ ఉండాలి, స్వేచ్ఛ కూడా ఉండాలి. మనిషి జీవితానికి గొడ్డు జీవితానికి డిఫరెన్సియేషన్ లేకుండా ఆడపిల్లని కట్టేసేయాలి అని అంటే అది జరగదు. ఈ కాలంలో అస్సలు జరగదు. అందుకే వాళ్ళు రివర్స్ అవుతున్నారు. మమ్మల్ని చంపేస్తున్నారే అంటే మీరు ఏం చేశారు ముందు? కరెక్ట్. మీరు ఏదో ఒకటి చెయ్యందే వాళ్ళు అలా రియాక్ట్ అవ్వరు కదా. ఫస్ట్ మనం ఏం చేసాము అన్నది కూడా సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి. ఈ మధ్య కాలంలో మనకి ఇంతకు ముందు ఒకటి కమల్ని ముఖర్జీ గారి మూవీ కూడా వచ్చింది. పెళ్లిలోనే మా అమ్మ పట్టు చీర కట్టుకొని అన్నారని ఆవిడ ఆనంద్ వద్దని చెప్పి పెళ్లి వెనక్కి తీసేసుకున్నారు. అవన్నీ ఎమోషన్స్. ఆ అమ్మాయి తప్పని మనం అనలేము. ఆ అమ్మాయిని రెస్పెక్ట్ చేయకుండా నా మాట నెగ్గాలి అనడం కరెక్ట్ కాదు. తన మదర్ ఎమోషన్ అది. మదర్ లేరు, సో ఆ శారీ నేను కట్టుకోవాలనుకుంటున్నాను అంతే. దానికి రెస్పెక్ట్ ఇచ్చి మీరు చేసుంటే లైఫ్ అంతా అమ్మాయి మీ మాట వినుంటదా కాదా? రైట్. తన తల్లిని గౌరవించారు అన్న మంచి ఒపీనియన్ మీ మీద కలిగి ఉంటది. మిమ్మల్ని ఇంకా ప్రేమగా చూసుకుని ఉంటది ఆ అమ్మాయి. ఎందుకంటే తనకు ఆల్రెడీ మదర్ లేరు కాబట్టి అతను బాగా చూసుకో ఉంటది ఆ మూవీలో. బట్ తను రివర్స్ ప్లే చేశారు కాబట్టి చేసుకోకుండా వదిలేసింది. ఎక్కడ ఏం మిస్టేక్ తనది? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే కదా వద్దనుకున్నారు. సేమ్ చాలా సార్లు పెళ్లిళ్ళల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. మన ముందే మన తల్లిదండ్రులని, మన అక్క చెల్లెల్ని గౌరవించినప్పుడు ఏ అమ్మాయి ముందుకు తలొంచి తాళి కట్టించుకోదు. చాలా పెళ్ళిళ్ళు అలా పీటల మీద కూడా ఆగిపోయాయి నా ముందే. ఇప్పుడు నేను కూడా చూస్తాను, చాలా మంది ఆడపిల్లలు వదిలేస్తున్నారు. అవసరం లేదు, నేను చదువుకున్నా, నేను సంపాదించుకుంటున్నా, నీకొచ్చి ఇక్కడ సేవ చేస్తూ నీ దగ్గర అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది? నేను ఇన్ని చేస్తున్నప్పుడు, నా కుటుంబాన్ని వదిలి నీ కోసం వస్తున్నప్పుడు, నీ కుటుంబ పేరుని ప్రతిష్టని నేను మోయబోతున్నప్పుడు నువ్వు నాకు గౌరవం ఇవ్వాలి కదా. అది ఇవ్వనప్పుడు ఎందుకు చేసుకోవాలి? నాకేం తక్కువ? చదువు తక్కువ? అందం తక్కువ? ఏం తక్కువ? అవును, ఆడపిల్లలు అందంగానే ఉంటారు, చదువుకుంటున్నారు, ఈ కాలంలో బాగా టాలెంటెడ్ గా ఉన్నారు. నిజానికి మీరు చూడండి, మగవాళ్ళు ఉద్యోగం మాత్రమే చేయగలరు, ఆడపిల్లలు ఇంట్లో పనులు చేస్తారు, ఉద్యోగం చేస్తారు, ఇంకా వీలైతే పార్ట్ టైం జాబులు చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు. వీళ్ళు చేసే మల్టిపుల్ వర్క్స్ ఎవరు చెయ్యలేరు. మరెందుకు? ఎవరికి రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వాలి? జంతుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, కాదని నేను అనట్లేదు. ఎప్పుడు ఇవ్వాలి? ఇద్దరూ సమానం అన్నది మనం కూడా చూసుకోవాలి కదా. అది లేకుండా ఉంటే చాలా కష్టం అండి. ఎక్కడ అసలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు
ఇంట్లో అసలు హోమ్ మేకర్ గా పనిచేస్తున్న ఆడపిల్ల నుంచి డిఎస్పి స్థాయి వరకు బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. మేడం కేవలం ఆడదాన్ని అని చెప్పి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు మేడం, కేవలం అమ్మాయి అని చెప్పి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, నాకేం తక్కువ, వాళ్ళకంటే ఎక్కువ టైం వర్క్ చేస్తున్నా, వాళ్ళకంటే కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తున్నా, నా ఫ్యామిలీని, నా వర్క్స్ ని, పిల్లల్ని అన్నింటిని పక్కన పెట్టి నేను అంత వర్క్ చేస్తున్నా కదా, మరి ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు, కేవలం అమ్మాయి అని చెప్పి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు అని చెప్పి బాధపడ్డ ఆవిడ కూడా ఉన్నారు. ఆఖరికి అంత స్థాయికి వెళ్ళినా కూడా అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉంది, ఇంట్లోనూ ఉంది. ఇంకా ఆడపిల్లలు ఎగ్జాస్ట్ అవ్వరా? మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చి చూడండి, వాళ్ళ ప్రేమ 10 ఇంతలు ఉంటుంది. అది తీసుకునే శక్తి మీకు సరిపోదు, అసలు సరిపోదు. మీరు తినలేదు, మీ కడుపు నిండిపోతుంది, అసలు అంత పెడతారు. మీరు ప్రేమగా చూసుకోండి, వాళ్ళని అని చేయాలని కాదు, గౌరవించాలని చూడండి. ఎంతసేపు మనం అనుస్తూనే ఉంటే ఒకరోజు రివర్స్ అయిపోతుంది. ఎంతసేపు, అందుకే అంటారు కదా, పిల్లిని గదిలో వేసి ఉంచితే పులిలా బయటకు వస్తుంది. ఖచ్చితంగా అలా ఎప్పుడు ఆడపిల్లని చేయకండి. చాలా మంది ఆడవాళ్ళండి, నేను స్మార్ట్ లేడీ అని చేస్తుంటాను కదా, ఉమెన్ అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ తో అక్కడికి జాయిన్ అవుతారు, కానీ వాళ్ళ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం కాదు. ఈ థైరాయిడ్ కానీ, బీపీ కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చేటటువంటి డయాబెటీస్ కానీ, పీసీఓఎస్ కానీ ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవ్వడం వల్ల, ఎమోషనల్ ప్రెజర్ వల్ల స్ట్రెస్ కి గురై వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ వాళ్ళకి తెలియదు మేము ఏం చేస్తున్నాం, మేము సరిగా తినట్లేదు కదా, ఇందువల్ల వచ్చిందేమో, అందుకు వచ్చిందేమో, ఈ ప్రోడక్ట్స్ వల్ల అని చెప్పి ఇవన్నీ వాడుకుంటున్నారు, టాబ్లెట్స్ వాడుతున్నారు. కానీ అసలు ప్రాబ్లం అది కాదు. ఎమోషనల్ గా చాలా స్ట్రెస్ ని ఫీల్ అవుతున్నారు. ఎవరైనా ఏదైనా అంటే బాడీ మీద చూపిస్తారు, తినరు, లేదా ఓవర్ ఈటింగ్ చేసేస్తారు, ఎమోషనల్ ఈటింగ్ చేసేస్తారు. సో ఒబేస్ వచ్చేస్తున్నారు. సో థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ వీళ్ళకి ఇందుకే వస్తున్నాయి. అత్త మాటలన్నీ భరించాలి, భర్త మాటలన్నీ భరించాలి, ఆఫీస్లో మాటలన్నీ భరించాలి. ఇవన్నీ భరించి వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. చూడండి, ఇంతకు ముందు మన అమ్మలకి అట్లా లేదు ప్రాబ్లం. వాళ్ళు తీసుకునే వాళ్ళు అన్నా కూడా మాట, వీళ్ళే సర్దుకునేస్తా ఉన్నారు ఫస్టే. సో మన లైఫ్ ఇంతే, మనం ఇంతే, మనం ఇలా ఉండాలి అన్న మైండ్ సెట్ మన మదర్స్ కు ఉండేది. ఇప్పుడుందా? లేదు కదా. ఎందుకుంటుంది? బాగా చదువుకున్నారు, అన్ని చేయగలుగుతున్నారు, మేమెందుకు తక్కువ మీకంటే అన్న ఇది ఉంది. కాబట్టి ఒప్పుకోలేరు ఆడపిల్లలు. సో దానికి దీనికి మధ్యలో స్ట్రగుల్ అయ్యి వాళ్ళని వాళ్ళు స్ట్రెస్ చేసుకుని బాడీని హింసించి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకుంటున్నారు. చివరికి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, వాళ్ళకి అది సిమ్టమ్. థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ సిమ్టమ్. మీ బాడీని మీరు పట్టించుకోకపోవడం వల్ల వచ్చే సిమ్టమ్ అది. కానీ మెయిన్ ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే, మీరు ఎమోషనల్గా బర్న్అవుట్ అవ్వడం, ఎక్కువ టైం స్ట్రెస్లోనే ఉండడం, ఎక్కువ టైం బాధపడుతూనే ఉండడం. సో మీరు బాధపడుతున్నప్పుడు ఏమవుతుంది, బాడీలో కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ ఎంతసేపు ఫైటింగ్ మోడ్లో ఉంటుంది. కరెక్ట్. అప్పుడు హీలింగ్ జరగదు. ఆటోమేటిక్గా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మీరేమో మాత్రలు వేసుకోవడం, డాక్టర్ చుట్టూ తిరగడం, మళ్ళీ వచ్చి ఏడుస్తూ తినకుండా పడుకోవడం. ఎవరిని సాధిస్తారు? మొన్న ఒక అమ్మాయి వచ్చింది, 5 days అవుతోంది, ఆ అమ్మాయి తినలేదు. ఆ అబ్బాయి వస్తాడు, సెలైన్ పెట్టండి, సెలైన్, మమ్మల్ని అడుక్కుంటాడు, మీరు రండి ఇంటికి పెట్టండి అని. ఇంటికి వెళ్ళి వీళ్ళు అడిగినా కూడా అమ్మాయి పెట్టుకోవట్లేదంట. మేడం ఇదేంటి, అతనే వస్తాడు, నన్ను రమ్మంటాడు, ఆడికి నేను అడుక్కోవాల్సి వస్తుంది, ఆమె పెట్టుకోవట్లేదు. ఏంటమ్మా నీ ప్రాబ్లం అని పిలిచి అడిగితే, ఆ అమ్మాయి పీజీ చదువుకుంది, ఈ అబ్బాయి సెక్యూరిటీ గార్డ్, రోజు తాగుతున్నాడు, అంతే ప్రాబ్లం. నువ్వు హ్యాపీగా ఒక జాబ్కి వెళ్ళొచ్చుగా ప్రశాంతంగా, ఈడు కూర్చొని నువ్వు 5 రోజులు ఏడ్చినా, 10 రోజులు ఏడ్చినా, సంవత్సరం ఏడ్చినా అతనైతే మారాడు. ఎందుకంటే అడిక్షన్. తాగడం అనేది ఒక అడిక్షన్. దాన్ని మనం స్లోగా అవర్షన్ థెరపీస్ ఇట్లాంటివి ఇచ్చి తగ్గించాలి తప్ప, మీరు కొట్టుకున్నా మీరు చచ్చిపోయినా వాళ్ళు మారరు. కరెక్ట్. సీరియల్ చూడడం మీరు ఆపేస్తారా? టీ తాగడం ఆపేస్తారా? ఇది కూడా అంతే. ఇది కూడా అలాంటి అడిక్షన్. అడిక్షన్ అంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినట్లు కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అమ్మాయిలు డిప్రెషన్ లో ఉన్నారు. అతను మమ్మల్ని బాగా చూసుకుంటాడు, కానీ తాగుడు మానట్లేదు అని చెప్పి గొడవపడి వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు నైట్ అంతా నిద్రపోకుండా. 5 days ఆ అమ్మాయి తినలేదు అసలు. అలానే ఉంది. ఎవరిని బెదిరించడానికి? కరెక్ట్. వాళ్ళు మారరు. మీరు చదువుకున్నారుగా, మీరే తెలివిగా మార్చుకోవాలి, కొంచెం తగ్గించాలి. తాగడానికి వెళ్తున్నప్పుడు మనం బయట వెళ్దాం రా అని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేయాలి. వాళ్ళు కావాలని చేయట్లే, వాళ్ళ మైండ్ వాళ్ళని లాగుతోంది. ఆ డోపమైన్ హిట్ అన్నది, బయట వెళ్దాం, సినిమాకి వెళ్దాం, అట్లా తిరుగుదాం అని చెప్పి మీరు తీసుకెళ్ళి డైవర్ట్ చేయాలి. వాళ్ళు తాగే టైం ఏది మీకు తెలుస్తుందిగా, ఆ టైంకి మీరు బయట ఉండేటట్టు, మీ పక్కన ఉండేటట్టు మీరు ప్లాన్గా చేసుకోకుండా కూర్చొని ఏడ్చి గొడవపడి, చిన్న పిల్లలండి ఇంత వాళ్ళు అడుక్కుంటున్నారు, తినమ్మా
ఆ పిల్లలు ఏం నేర్చుకోవాలి Yeah. మిమ్మల్ని ఇద్దరిని అంతే చూసి? కదా. Right. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు ఒక మనిషి తప్పు చేశారని మనం మాట్లాడుతున్నాం, ఎందువల్ల వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. మందు తాగే వాళ్ళు మాత్రం మీరు కొట్లాడితే వాళ్ళు మారరు, అదొక అడిక్షన్. కాబట్టి ఓపిక్గా మార్చుకోవాలి, క్లినికల్ థెరపీస్తో మార్చుకోవాలి. అవర్షన్ లాంటి థెరపీస్ ఉంటాయి, చాలా వరకు అవి హెల్ప్ అవుతాయి. సింగిల్ డేలో మారలేరు వాళ్ళు, Right. చాలా సంవత్సరాలుగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఆ టైంకి తాకపోతే వాళ్ళకి షివరింగ్ వచ్చేస్తుంది, Yes. దేనైనా కొట్టేస్తారు, ఎవరినైనా కొట్టేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసేయడము అట్లా. అంతెందుకు, ఒక అతను మొన్న అతనికి కాళ్ళు చేతులు లేవు, పని చేయట్లేదు, మందుకు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ అమ్మని నాన్నని కొడుతున్నాడు. వాళ్ళకి 65 years ముసలి వాళ్ళు, వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయింది తనతో వేగలేక. బియ్యం అమ్మేస్తున్నాడు, ఇంట్లో సరుకులు అమ్మేస్తున్నాడు, పెద్ద పెద్ద బిందెలు ఉంటే అమ్మేస్తున్నాడు. ఆవిడేమో రోజు 100కి కాల్ చేసింది. పోలీసులు ఏమో మా నువ్వన్నా మాట్లాడు, మా వల్ల కావట్లేదు. మామూలు పర్సన్ అంటే ఎత్తుకుపోయి వాళ్ళైనా పోలీస్ స్టేషన్ లో పెడతారు. కాళ్ళు లేవు చేతులు లేవు అని అది ఏమని కదా. మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేది, ఏమని కొట్టేది తిట్టేది, నువ్వన్నా మాట్లాడని వాళ్ళు చెప్తారు. అతను ఎంతసేపు నా వల్ల కావట్లేదు మేడం, కాకపోతే ఊగిపోతున్నాడు అసలు అతను. ఆ కంట్రోల్నెస్, కాళ్ళు చేతులు లేకపోయినా పాక్కుంటూ పోయినా అని తాగేయాలి అనుకుంటున్నాడంటే అదొక నిజం. అడిక్షన్. కావాలని చేయట్లేదు వాళ్ళు, స్లోగా వాళ్ళని మనం మార్చుకోవాల్సిందే, అంతకు మించి ఏమి చెయ్యలేం. నిజంగా అంటే అందుకే భార్యాభర్తలు అంటేనే అర్థం చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకుంటే, ఎంత అర్థం చేసుకుంటే వాళ్ళ బంధం అంత స్ట్రాంగ్ గా ఉంటది. థ్యాంక్ యూ.